హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో భూమి మరియు ఇల్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సినటువంటి వీడియో ఇది. ఇందులో నేను ఈ భూమి అద్దెకి ఇచ్చిన వాళ్ళు లేకపోతే ఇల్లు రెంట్కి ఇచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే జరిగేటటువంటి నష్టాలు ఏంది, ఈ ఇల్లు ఏమైనా వీటిని కోల్పోయేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలుసు చాలామంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ కొని అంటే ఈ భూములు కొన్న తర్వాత ఇల్లు కొన్న తర్వాత వాటిని ఏంటంటే వీళ్ళు లీజ్కి ఇవ్వడం కానీ రెంట్కి ఇవ్వడం కానీ జరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళను వాటిని రెంట్కు కానీ లీజుకు కానీ ఇస్తారు. ఈ యొక్క ప్రాపర్టీస్ని వాళ్ళు లీజ్కి ఇచ్చినప్పుడు రెంట్కి ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇంట్లో ఎవరైతే లీజ్కి తీసుకున్న వాళ్ళు ఉన్నారో లేకపోతే అద్దెకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్ట ప్రకారంగా ఈ యొక్క ప్రాపర్టీ వాళ్ళదే అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి అక్కడ కేసు వేసి వాటిని పొందేటటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు లోపల. దీన్నే అడ్వర్స్ పొసెషన్ అంటారు. తెలుగులో దీన్ని ప్రతికూల స్వాధీనము లేదా వ్యతిరేక స్వాధీనం అనేది అంటారు. సో ఇది అసలు బేసిక్గా ఈ ప్రతికూల స్వాధీనం అంటే ఏంది, లేకపోతే వ్యతిరేక స్వాధీనం లేకపోతే అడ్వర్స్ పొసెషన్ అంటే ఏంది, దీన్ని మనము చట్ట ప్రకారంగా మన ప్రాపర్టీ మనదే అని చెప్పేసి మనము రక్షించుకోవాలంటే ఏం చేయాలి, దీనికి లా అనేది ఎలాగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంది అంటే మామూలుగా ఒక వ్యక్తి తను ఉంటున్నటువంటి ఇంటిని ఒక వ్యక్తికి రెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఆ వ్యక్తి 10 సంవత్సరాల అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది. ఓనర్ ఎలాంటి అభ్యంతరం చెప్తలేడు. ఆ యొక్క టెనెంట్కి రెంట్కు ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే అతను 12 సంవత్సరాల పైన ఆ యొక్క ఒకటే వ్యక్తికి ఆ యొక్క ఇల్లు అనేది రెంట్కి ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత ఈ యొక్క వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఈ ఇల్లు నాదే అని చెప్పేసి కేసు వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి భూమిని 12 సంవత్సరాలకు పైగా ఒక వ్యక్తికి ఏం చేసిందంటే అతను లీజ్కి ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల పైన ఒక వ్యక్తి తన భూమిని ఇంకొక వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది వ్యవసాయం చేసుకోవడానికి. అది అందరికీ తెలుసు. ఈ 12 సంవత్సరాల గ్యాప్ లోపల ఎప్పుడు కూడా ఓనర్ అభ్యంతరం చెప్పలే. ఈ ఓనరు ఎవరైతే ఉన్నారో లీజ్కి ఇచ్చిన ఆయన ఆ యొక్క వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తికి లీజ్కి ఇచ్చినటువంటి వ్యక్తికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఏంటంటే 12 సంవత్సరాలు కంటిన్యూస్గా అతనే లీజ్కి తీసుకున్నాడు, వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాడు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ యొక్క లీజుకు తీసుకున్న వ్యక్తి ఈ భూమి నాదే అని చెప్పేసి కోర్టులో కేసు వేయవచ్చు. దీన్నే అడ్వర్స్ పొసెషన్ అంటారు. ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది అసలు నిజంగానే దీని ప్రకారం అడ్వర్స్ పొజిషన్ గురించి లా ఏం చెప్తుంది అంటే ఈ యొక్క లీజుకు తీసుకోవడం కానివ్వండి, రెంట్కు ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ తెలిసేలాగా ఉండాలి. సో రెంట్కు ఉంటున్న వ్యక్తి అదేవిధంగా లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి ఓనర్కు ఎలాంటి అభ్యంతరం లేకుండా 12 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉంటూ అందరికీ తెలిసేలాగా ఈ ప్రాపర్టీలో ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళు ఈ యొక్క ఆస్తిని పొందేటటువంటి అవకాశం ఉంది. దీన్నే అడ్వర్స్ పొజిషన్ అంటారు. మరి అడ్వర్స్ పొజిషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేయదు. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటే పనిచేస్తుంది. అదేవిధంగా ఈ 12 సంవత్సరాల లోపల ఏదైనా బ్రేక్ వచ్చిందనుకోండి పనిచేయదు. సో కంటిన్యూస్గా ఉంటే మాత్రమే ఈ యొక్క అడ్వర్స్ పొజిషన్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా బ్రేక్ వచ్చింది, మీరు రెంట్కి తీసుకున్న వాళ్ళు మధ్యలో అంటే ఖాళీ చేయించడము, ఆ తర్వాత కొద్ది రోజులు దాన్ని వేకేట్గా పెట్టుకోవడం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క నియమం అనేది అయితే వీళ్ళకు వర్తించదు. అందుకని చెప్పేసి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఏంటి అంటే ఈ యొక్క అద్దెకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ నుంచి మీరు రాతపూర్వకంగా అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి, అద్దె ఒప్పందం అనేది రాసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా అద్దె ఒప్పందాలు అయితే రాసుకోండి. ఎవరైతే అద్దెకి ఇస్తున్నారో ఓనరు, అదేవిధంగా ఉంటున్నటువంటి వారు టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అద్దె ఒప్పందం అనేది చేసుకోవాలి. ఈ అద్దె ఒప్పందం లోపల కొన్ని డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అసలు అద్దె ఎంత ఇస్తున్నారు, ఎన్ని రోజుల వరకు ఈ యొక్క మీరు అద్దెకు ఉండబోతున్నారు, దీని లోపల ఇద్దరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రోల్స్ ఏంటి అనేటువంటి విషయాలు దీనిలో క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఏంటంటే కొన్ని మనము అగ్రిమెంట్ కాలం మనం ఎన్ని రోజులు వీళ్ళు అంటే ఎప్పటి వరకు దీనిలో ఉండబోతున్నాము, అదేవిధంగా ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంది, దాని అసలు ఎక్కడుంది ఆ యొక్క ప్రాపర్టీ అనేది,
అదేవిధంగా దానిలో ఎంత స్థలం ఉంది, దానిలో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా క్లియర్గా రాసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మనము ఎలాంటి గొడవలు లేకుండా ఈ యొక్క ప్రాపర్టీని మనము ఓనర్లం కాపాడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా మీరు ఈ యొక్క ఇంటిని కానీ లేకపోతే భూమిని కానీ మీరు అద్దెకు ఇచ్చే ముందర ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 12 సంవత్సరాల కంటే పైన ఎవరికి కూడా మీరు కంటిన్యూస్గా మీ ఇంటిని కానీ లేకపోతే మీరు భూమిని కానీ లీజ్కి ఇవ్వకండి. ఇన్ కేస్ మీరు ఇచ్చినట్లయితే మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది అయితే రాసుకోండి. మీరు లీజ్కి ఇవ్వబోతున్నారు లేకపోతే రెంట్కి ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది అయితే మీరు రాసుకోండి. అద్దె ఒప్పందం రాసుకోండి. అద్దె ఒప్పందం లోపల ఎంత అద్దె, ఓకే అద్దె ఎంత ఉండబోతుంది, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎంతకాలం వాళ్ళు ఉండబోతున్నారు, అదేవిధంగా మిగిలినటువంటి విషయాలు ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా దీని లోపల ఉండేలాగా మీరు చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కంపల్సరీగా ఏంటంటే మనకు సంబంధించినటువంటి ఆస్తి అనేది తరచుగా మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఏంటంటే మధ్యలో ఒకసారి చూసుకుంటుంటే మనకు ప్రాపర్టీ అనేది ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా, ఓకే దానివల్ల ఫ్యూచర్లో ఏం ఇష్యూస్ రాకుండా అవ్వాలంటే మనం కంపల్సరీగా అప్పుడప్పుడు వెళ్ళేసి దీన్ని అయితే మనము కొంచెం మానిటర్ చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అద్దెకుంటున్న వ్యక్తి కానివ్వండి, లీజుకు తీసుకున్న వ్యక్తి ప్రవర్తన మీద మీకు ఇట్లా కొంచెం అనుమానం వచ్చినట్లయితే మీరు ఏంటంటే వెంటనే లాయర్ని సంప్రదించండి. లాయర్ని సంప్రదించినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి మీకు కొంచెం సహాయం అందించుకుంటూ దానిపైన ఎలాంటి ఇష్యూస్ రాకుండా వాళ్ళైతే మిమ్మల్ని హెల్ప్ చేయగలుగుతారు, కాపాడగలుగుతారు. కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా గొడవలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీకు అద్దెకుంటున్న వాళ్ళ యొక్క స్వభావం మీద కానివ్వండి, వాళ్ళ మీద ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వెంటనే వెళ్ళి లాయర్ని కానీ కలిసినట్టయితే వాళ్ళు మీకైతే హెల్ప్ చేయగలుగుతారు. సో ఇదండి ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.